చందమామ కథ. పుణ్యాత్ముడు శివయ్య అనే అతడికి ఉన్నట్లుండి డబ్బు అవసరమయ్యింది. ఎదిగిన వాళ్లను ఎవరిని అడిగినా లేదన్నారు. చివరకు తన బంధువైన కేశవుల్ని అడిగాడు. ఆయన మహాపిసినారి అని పేరు. కేశవులు శివయ్యతో, చూస్తూ చూస్తూ నీ వంటివాడికి అప్పెవరిస్తారు? ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుంది? నా మాట విని శ్రీపురం వెళ్ళు. అక్కడ గుణాఢ్యుడనే ఒక పుణ్యాత్ముడున్నాడు. ఆయన ఎలాంటి వారికైనా కనికరించి అప్పులిస్తాడు. ఆ డబ్బుతో నీ దశ కూడా తిరిగిపోయి బాగుపడొచ్చు అన్నాడు. శివయ్య శ్రీపురం వెళ్లి గుణాఢ్యుణ్ణి కలుసుకున్నాడు. ఆయన అతడి వివరాలన్నీ విని మరికొన్ని ప్రశ్నలు వేసి, అవసరాలకంటూ అప్పులు చేయటం అలవాటైతే నువ్విలాగే ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోతావు. నీలో వ్యాపారానికి పనికొచ్చే తెలివి ఉందని నీ సమాధానాలను బట్టి అర్థమవుతోంది. నీకు 1000 వరహాలిస్తాను. దాంతో వ్యాపారం ప్రారంభించు. ఏడాది తర్వాత మంచి లాభాలొస్తే నాకు 2000 వరహాలు తిరిగివ్వాలి. తిరిగివ్వటానికి 2 ఏళ్లు పడితే 4000 వరహాలివ్వాలి. అలా ఏటా రెట్టింపు చేస్తూ వెళ్ళాలి. అందుకిష్టమేనా అన్నాడు. చూస్తూ చూస్తూ తనకు 1000 వరహాలిచ్చేవాళ్ళెవరు? అందువల్ల గుణాఢ్యుడి షరతులన్నింటికి అంగీకరించాడు శివయ్య. ఆయన ఆ ప్రకారం శివయ్య చేత పత్రం రాయించుకుని సంతకం చేయించుకుని డబ్బిచ్చి పంపేశాడు. గుణాఢ్యుడి డబ్బులో ఏమి మహిమ ఉందో కాని సంవత్సరం తిరగకుండా తన తిండి ఖర్చులు పోను 5000 వరహాలు పోగు చేశాడు శివయ్య. అందులో 2000 గుణాఢ్యుడికిద్దామని అతను అనుకునేలోగా ఒక వ్యాపారి వచ్చి, నీ దగ్గర 5000 ఉంటే నాతో చేతులు కలుపు. ఏడాది తిరగకుండా 50,000 సంపాదించే వ్యాపారం ఒకటుంది అన్నాడు. అప్పుడు శివయ్య ఆలోచించాడు. గుణాఢ్యుడికి 2000 ఇచ్చేస్తే తనకి వ్యాపారంలో దొరికే పెద్ద లాభం పోతుంది. 50,000 సంపాదిస్తే అందులో నుంచి 4,000 ఆయనకి ఇవ్వటం సులభం. శివయ్య తను కొత్తగా ప్రారంభించనున్న వ్యాపారంలో 5,000 పెట్టుబడి పెట్టమన్న వ్యాపారితో కలిశాడు. ఈ వ్యాపారంలో గుణాఢ్యుడి వద్ద పెరిగే అప్పు కంటే వేగంగా శివయ్య డబ్బు పెరగసాగింది. ఇందువల్ల అతడు గుణాఢ్యుడి అప్పు తీర్చడానికి వాయిదా వేస్తూ వచ్చాడు. అలా 5 ఏళ్లు గడిచేసరికి శివయ్య లక్షలకు లక్షలు గడించాడు. గుణాఢ్యుడికి అతడి బాకీ 32,000 వరహాలకు పెరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా అంత మొత్తం బాకీ తీర్చాలంటే శివయ్యకు మనసొప్పటం లేదు. 1000 వరహాలకు 5 ఏళ్లలో 32,000 వరహాలివ్వమని అడిగేవాడు పుణ్యాత్ముడు ఎలా అవుతాడు? నిజానికి సాయం పేరు చెప్పి పేదవాళ్లను దోపిడీ చేసే బందిపోటు గుణాఢ్యుడు అనుకుని ఊరుకున్నాడు శివయ్య. గుణాఢ్యుడి కూతురుకు పెళ్లి కుదిరింది. నగలు కొనటానికి ఆయన శివయ్య దుకాణానికే వచ్చాడు. 4,000 వరహాలకు ఒక నగను ఎంపిక చేసి ఆయన డబ్బివ్వబోగా వెంట తెచ్చిన డబ్బులో 1000 వరహాలు తక్కువయ్యాయి. పరిస్థితి గమనించి శివయ్య ముఖం చాటేశాడు. అయితే పనివాడితో మాత్రం గుణాఢ్యుడిని మర్యాదగా చూడమని, డబ్బుతో నిమిత్తం లేకుండా నగను ఆయనకు ఇచ్చేయమని చెప్పాడు. పనివాడు గుణాఢ్యుడితో, అయ్యా, మా అయ్యగారు హఠాత్తుగా పని తగిలి బయటికి వెళ్లారు. ఈ నగ తమదిగా భావించండి, తోచిన డబ్బిచ్చి వెళ్ళండి. ఇది అయ్యగారి ఆజ్ఞ నాకు అన్నాడు. గుణాఢ్యుడు తటపటాయిస్తూ, తెచ్చిన డబ్బంతా ఖర్చయింది. నాకింక అవతల చాలా ఖర్చులున్నాయి. నగకు గాను ఇంకా ఇవ్వవలసిన 1000 వరహాలు చెల్లించడానికి నాకింక 4-5 రోజులు గడువు కావాలి అన్నాడు. అయ్యా, దానిదేముంది, మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి. అయినా అయ్యగారు తమకు బాకీ ఉన్నారట కదా అన్నాడు పనివాడు వినయంగా. అది వేరు, దానికి నేను వడ్డీ తీసుకుంటాను. అదెంత ఆలస్యమైతే అంత లాభం నాకు. దీనికి నేను వడ్డీ ఇవ్వను అన్నాడు గుణాఢ్యుడు. పనివాడు అన్నిటికీ అంగీకరించి ఆయన వద్ద 3,000 వరహాలు తీసుకుని నగ ఇచ్చి పంపాడు. తర్వాత శివయ్య వచ్చాక జరిగింది చెప్పాడు. అది విన్న శివయ్య, ఈ గుణాఢ్యుడు తన బాకీలో అసలు రాబట్టుకునేందుకు వచ్చాడన్నమాట. అంతా నాటకం. అంత మొత్తంలోనూ సరిగ్గా 1000 వరహాలు తక్కువ కావాలా అనుకున్నాడు. ఇది జరిగిన 2 రోజులకు అనుకోకుండా పెద్ద జబ్బు చేసి గుణాఢ్యుడు మరణించాడు. ఇది తెలిసి శివయ్య మనసులో ఎంతగానో సంతోషించి
ఆయనకు డబ్బు తిరిగి ఇవ్వలేదన్న బాధ లేకుండా 1000 వరహాలు మొన్ననే ఇచ్చేయటం జరిగిపోయింది. అంతే ఇవ్వటం న్యాయం కూడా అనుకున్నాడు. గుణాఢ్యుడికి కర్మ చేసి సంతర్పణకు చుట్టుపక్కల ఓళ్లలోని ప్రముఖులందరికీ కబురు పంపాడాయన పెద్ద కొడుకు. శివయ్య కూడా వెళ్ళాడు. అక్కడంతా ఆయన నిస్వార్థపరుడని, మహాపుణ్యాత్ముడని, అందువల్లనే అంత త్వరగా అనాయాసంగా మరణించాడని చెప్పుకుంటుంటే శివయ్య లోపల నవ్వుకుని ధనాశతో అప్పులిచ్చి అసహాయుల నుంచి పెద్ద వడ్డీలు గుంజేవాడి గురించి జనం ఎలా చెప్పుకుంటున్నారో అనుకున్నాడు. ఇంతలో గుణాఢ్యుడి పెద్ద కొడుకు, మా నాన్నగారు ఎందరికో సాయం చేశారు, కొందరికి అప్పులిచ్చారు, ఆ డబ్బు వ్యవహారాలన్నీ ఒక పుస్తకంలో రాసి ఉంచారుట. అందులోనే ఆయన వీలునామా కూడా ఉంది. అది కనిపించటం లేదు, దానికోసం వెతుకుతున్నాను అన్నాడు. అప్పుడు శ్రీపురం గ్రామాధికారి, ఆ పుస్తకం వీలునామా ఆయన తన ఇనపెట్టుకున్న రహస్యపుటర్లో దాస్తాడని నాకు తెలుసు, నీకు దాన్ని చూపిస్తాను అని ఆ రోజు మంచి రోజు కాదు కాబట్టి ఆ అరణ తెరిచి పుస్తకం తీయడాన్ని మర్నాటి వరకు వాయిదా వేయమని సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది వింటుంటే శివయ్యకు గుండెల్లో రాయి పడింది. ఆ పుస్తకం బయటపడితే చాలా డబ్బు గుణాఢ్యుడి కుటుంబానికి గుమ్మరించాల్సి వస్తుంది. శివయ్య కాదు, అలాంటి వాళ్ళు ఇంకా 4 వ్యాపారులున్నారక్కడ. వారిలో ఒకరు గుణాఢ్యుడికి దాదాపు 1,00,000 వరహాల పైగా బాకీ ఉన్నాడు. ఈ 5 వ్యాపారులు కలిసి పథకం వేసి ఒక మనిషిని నియమించి గుణాఢ్యుడి ఇంటికి పంపారు. వాడు రాత్రికి రాత్రి వెళ్లి గుణాఢ్యుడి పెద్ద కొడుకును కత్తి చూపి బెదిరించి ఇనపెట్టెలోని రహస్యపుటరలో నుంచి గుణాఢ్యుడి లెక్కల పుస్తకాన్ని తీయించాడు. తర్వాత దాన్ని శివయ్యకు అతని స్నేహితులకు అందచేసి వాళ్ళిచ్చిన బహుమతిని పుచ్చుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆ పుస్తకాన్ని తగులబెట్టాలని ఆ 5 అనుకున్నారు. కాని తమ బాకీల గురించి ఆయన ఏమి రాశాడో తెలుసుకుందామన్న కుతూహలంతో దాన్ని తెరిచారు. అందులో ఇలా ఉంది: నేను సామాన్యులకు అప్పు పేరు చెప్పి డబ్బిస్తూ ఉంటాను. దానంగా అంటే అవసరం ఉన్నా లేకపోయినా అంతా డబ్బు కోసం ఎగపడతారని నా భయం. డబ్బుతో పాటు వారికి తగిన సలహాలు కూడా ఇస్తాను. నా డబ్బు, నేనిచ్చిన సలహాలతో చాలామంది బాగుపడ్డారు. వాళ్ళు డబ్బు నాకు తిరిగిస్తే దాన్ని ఇలాంటి పుణ్యకార్యాలకే వినియోగిస్తాను. అందులో నుంచి సొంతానికి దమ్మిడి వాడను. వాళ్ళివ్వకపోతే ఊరుకుంటాను. వాళ్ల చేత రాయించుకున్న ఆ పత్రాలు వాళ్ళు వెళ్లగానే చించి పారేస్తాను. నా పెద్ద కొడుకు కూడా ఇదే పద్ధతిలో నాలాగే జీవితం గడిపితే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇది చదివి వ్యాపారుల 5 తెల్లబోయారు. ఆ పుస్తకంలో ఆ తర్వాత ఆయన తీర్చవలసిన బాకీల వివరాలున్నాయి. అందులో ఆఖరున శివయ్యకు 1000 వరహాలు బాకీ ఉన్నట్లుంది. ఇది రాశాకే ఆయన చనిపోయారు. గుణాఢ్యుడిని అంతా పుణ్యాత్ముడని ఎందుకంటారో శివయ్యకు అతని స్నేహితులకు అప్పుడు అర్థమయ్యింది. వాళ్ళ ఆ పుస్తకాన్ని మళ్లీ రహస్యంగా గుణాఢ్యుడింటికి చేర్పించారు. తామెంతెంత బాకీ ఉన్నది ఖచ్చితంగా లెక్క కట్టి గుణాఢ్యుడి పెద్ద కొడుకు బాకీలు తీర్చేశారు. ఆ తర్వాత గుణాఢ్యుడి పెద్ద కొడుకుతో పాటు శివయ్య కూడా ఆయన అడుగుజాడల్లో నడిచాడు. కథ సమాప్తం.